చేసిండ్రు, ఏం మాట్లాడినరు, ఏం హామీ ఇచ్చిండ్రు, ఏ నిర్ణయం మేరకు ముందుకెళ్తున్నామో వీళ్ళు మాకు సూక్తులు చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. వాళ్ళ నాయకుని మొదట సభలో వచ్చి కూర్చోమనుండ్రు అధ్యక్ష. రాహుల్ గాంధీ వచ్చిండా లేదా, రాహుల్ గాంధీ ఆదేశం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ నిర్ణయాలన్నీ చేస్తాడా అధ్యక్ష? ఇంత ఇంపార్టెంట్ చర్చ జరుగుతుంటే బలహీన వర్గాలకు న్యాయం చెయ్యాలని 100 సంవత్సరాల నుంచి జరగని కులగణన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినందుకు ఏది ఏమైనా రాజకీయాలను పక్కన పెట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు వచ్చి ఒక మంచి మాట, అయ్యా మేం చేయలేని పని ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసింది, నేను అభినందిస్తున్నా అంటే వారి పెద్దరికం పెరిగి ఉండేది కదా అధ్యక్ష. వారేమో రారు, ఇక వచ్చిన ఆయననేమో గిట్లున్నాడు, ఎట్లున్నాడో మీకే కనిపిస్తుంది ఆ పైనుంచి. ఇట్లాంటి వాళ్ళందరినీ ఇందులోకి తోలి తాను జడ్డ కోతి అంట వనమల్ల చేర్చిందంట. అట్లనే ఉంది ఈ వ్యవహారం. కాబట్టి ఇప్పటికైనా మిత్రులు గంగ్ల కమలాకర్ గారికి నా సూచన, ఈ ఒక్క విషయంలోనన్నా వాళ్ళ ఒత్తిడికి లొంగకు. ఏమైనా మంచి సైడ్ ఉంటే నేను చూసుకుంటా, నువ్వేం వాళ్ళకి భయపడకు మిత్రమా. మంచి సైడ్ ఏమన్నా ఉంటే నేనున్నా, మనం పాత మిత్రులమే కదా, నీకు తెలియందేముంది. వాళ్ళ ఒత్తిడికి లొంగకు, వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ పోకడలు దగ్గరికెళ్ళి నువ్వు చూసినావు. పర్టికులర్ గా కరీంనగర్ లో నీకైనా ఎల్రమ్న గారికైనా పొన్నం ప్రభాకర్ గైనా వాళ్ళ పోకడలు ఎట్లుంటాయో నీకు తెలియదా, నేను చెప్పాలనా? కాబట్టి దయచేసి, నాకు చాలా మంచిగా తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చిన, లేకపోతే ఎట్లా వస్తాను నేను? నాకు చాలా బాగా తెలుసు కాబట్టి కరువు కాల్చి వాత పెట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నా. ఇక నా గురించి కాదు చర్చ. దయచేసి నేను అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఇదొక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన బిల్లులు. అందుకోసమని రాజకీయ వివాదాలకు తావు లేకుండా, మీరు ఆరోపణలు చేయకుండా, మీరు సూచన చేయండి తప్పకుండా. ఆ మాట ఆయన అధ్యక్ష, అధ్యక్ష ఆ వెనకాల గట్టిగా అరిసేట ఆయన కూడా ఆయనే అధ్యక్ష, ఆసోపతే. అందుకే ఆయనకి ఇష్టం లేదు, ఆయన కూడా అందుకే అట్లా అరుస్తున్నాడు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, అది కల్వకుంట్ల కాదు అధ్యక్ష, కల్వకుండా ఉంచడం అన్నమాట. ఎవ్వరు కల్వకుండా ఉండాలి. బీసీలు ఓసీలు కలవద్దు, ఎస్సీలు ఎస్టీలు కలవద్దు, మైనారిటీలు హిందువులు కలవద్దు. అది కలవకుండా చూసే కుటుంబం అధ్యక్ష, అది కల్వకుంట్ల కుటుంబం కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ బిల్లును చర్చ లేకుండా మన సభ అంతా ఏకగ్రీవంగా ఆమోదించి చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉంటది. మేము ధర్నా చేసినప్పుడు రాలేదు, మాకెట్లాగూ మోడీ గారు ఈ విషయంలో అపాయింట్మెంట్ ఇవ్వలే. మిత్రులు పాయల శంకర్ కి ఢిల్లీలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే మనందరం కలిసి వెళ్ళి రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్న విద్యా ఉద్యోగ అవకాశం ఎట్లున్నాడో మీకే కనిపిస్తుంది ఆ పైనుంచి. ఇట్లాంటి వాళ్ళందరినీ ఇందులోకి తోలి తాను జడ్డ కోతి అంట వనమల్ల చేర్చిందంట. అట్లనే ఉంది ఈ వ్యవహారం. కాబట్టి ఇప్పటికైనా మిత్రులు గంగ్ల కమలాకర్ గారికి నా సూచన, ఈ ఒక్క విషయంలోనన్నా వాళ్ళ ఒత్తిడికి లొంగకు. ఏమైనా మంచి సైడ్ ఉంటే నేను చూసుకుంటా, నువ్వేం వాళ్ళకి భయపడకు మిత్రమా. మంచి సైడ్ ఏమన్నా ఉంటే నేనున్నా, మనం పాత మిత్రులమే కదా, నీకు తెలియందేముంది. వాళ్ళ ఒత్తిడికి లొంగకు, వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ పోకడలు దగ్గరికెళ్ళి నువ్వు చూసినావు. పర్టికులర్ గా కరీంనగర్ లో నీకైనా ఎల్రమ్న గారికైనా పొన్నం ప్రభాకర్ గైనా వాళ్ళ పోకడలు ఎట్లుంటాయో నీకు తెలియదా, నేను చెప్పాలనా? కాబట్టి దయచేసి, నాకు చాలా మంచిగా తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చిన, లేకపోతే ఎట్లా వస్తాను నేను? నాకు చాలా బాగా తెలుసు కాబట్టి కరువు కాల్చి వాత పెట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నా. ఇక నా గురించి కాదు చర్చ. దయచేసి నేను అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఇదొక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన బిల్లులు. అందుకోసమని రాజకీయ వివాదాలకు తావు లేకుండా, మీరు ఆరోపణలు చేయకుండా, మీరు సూచన చేయండి తప్పకుండా. ఆ మాట ఆయనే అధ్యక్ష, అధ్యక్ష ఆ వెనకాల గట్టిగా అరిసేట ఆయన కూడా ఆయనే అధ్యక్ష, ఆసోపతే. అందుకే ఆయనకి ఇష్టం లేదు, ఆయన కూడా అందుకే అట్లా అరుస్తున్నాడు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, అది కల్వకుంట్ల కాదు అధ్యక్ష, కలవకుండా ఉంచడం అన్నమాట. ఎవ్వరు కలవకుండా ఉండాలి. బీసీలు ఓసీలు కలవద్దు, ఎస్సీలు ఎస్టీలు కలవద్దు, మైనారిటీలు హిందువులు కలవద్దు. అది కలవకుండా చూసే కుటుంబం అధ్యక్ష, అది కల్వకుంట్ల కుటుంబం కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ బిల్లును చర్చ లేకుండా మన సభ అంతా ఏకగ్రీవంగా ఆమోదించి చేస్తే
కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉంటది. మేము ధర్నా చేసినప్పుడు రాలేదు. మాకెట్లాగూ మోడీ గారు ఈ విషయంలో అపాయింట్మెంట్ ఇవ్వలే. మిత్రులు పాయల శంకర్ కి ఢిల్లీలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే మనందరం కలిసి వెళ్ళి రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్న విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన బిల్లు, అదే విధంగా రాజకీయ స్థానిక సంస్థలలో రాజకీయ రిజర్వేషన్ల బిల్లు, ఇప్పుడు చంద్రశేఖరరావు గారు 50% నియంత్రించుకుంటూ ఏదైతే తెచ్చిండో వారు తెచ్చిన బిల్లు వల్ల పంచాయత్ రాజులో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీస్తే ఆల్మోస్ట్ 27% పోతాయి అధ్యక్ష. ఇక 23% బీసీలకు వచ్చినాయి. అదే విధంగా మున్సిపాలిటీస్ లో కూడా ఆ రిజర్వేషన్లు తీసేస్తే దాదాపుగా 31% బీసీలకు వస్తున్నాయి అధ్యక్ష మున్సిపాలిటీస్లలో. కాబట్టి ఈ రోజు గుదిగ పండుగ మారిందే 2018లో టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన 50% పరిమితి చేసిన రిజర్వేషన్ల చట్టమే ఈ రోజు గుదిబండగా మారింది స్థానిక సంస్థలల్లో. అదే విధంగా మున్సిపాలిటీస్ లో కూడా ఆ నిబంధననే మనకు అడ్డంకిగా మారింది. ఈ మూడవ మున్సిపల్ ఇప్పుడు పెట్టిన సవరించిన బిల్లులు కూడా ఆమోదిస్తే ఆ 50% అడ్డంకి తొలగిపోతే భవిష్యత్ కార్యాచరణ మొత్తం పకడ్బందీగా చేస్తాం అధ్యక్ష. నేను మళ్ళొకసారి మిత్రుడికి నేను మాట ఇస్తున్నా సభా నాయకుడిగా, చిత్తశుద్ధితోని దీన్ని అమలు చేసుకుందాం. దీన్ని చిలువలు పలువలు చేసి మిమ్మల్ని మీరే అవమానించుకోకండి ఒకరిని ఒకరు. ఎందుకు అని అంటే వాళ్ళు బానే ఉంటారు. గంగుల కమలాకర్ పొన్నం ప్రభాకర్ను అవమానించిన, పొన్నం ప్రభాకర్ను గంగుల కమలాకర్ను అవమానించిన ఇది బలహీన వర్గాలకు సంబంధించిన ఆత్మగౌరవం అధ్యక్ష. ఈ సభలో ఒకరినొకరు మీరు విమర్శించుకొని ఇతరుల ముందు పలసన కాకండి. నేను సభా నాయకుడిగా వారికి సూచన చేస్తున్నా, మీరు కూర్చొని మాట్లాడుకోండి. మీకు మంచి జరిగే సమయం వచ్చింది. ఈ మంచి జరిగేటప్పుడు కలిసికట్టుగా ఉండండి. యజమానులను ఒప్పించడానికి, సంతోష పెట్టడానికి పరిశమైన పదజాలం మంత్రుల మీద ప్రయోగించడం వల్ల మీరే చులకనవుతారు. మీకు మంచిది కాదు, ఈ సభ మర్యాదకు గౌరవానికి కూడా మంచిది కాదు. కాబట్టి ఇది చర్చలు కూడా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన పాపాలను మేము ఇక్కడ కూర్చొని కడుగుతున్నాం. 50% నిబంధనను తొలగించడానికి పెట్టిన బిల్లులు దయచేసి చర్చనే లేకుండా గంగుల కమలాకర్ గారు ఏకవాక్య తీర్మానం ప్రవేశపెడితే మేమందరం కూడా మద్దతు పలుకుతాం. గతంలో మా నాయకుడు చేసిన తప్పులను మీరు సరిదిద్దుతుండ్రు, ఆ సరిదిద్దే బిల్లులకు మీరు మద్దతు పలకండి అని అంటే సభ మొత్తం ఏకగ్రీవంగా వారికి మద్దతు పలకం పాస్ అయిపోతుంది అధ్యక్ష. దయచేసి ఆ దిశగా తీసుకెళ్లమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నాడు సార్, మేము ఎక్కడ కూడా నేను ఇది బిల్లు పాస్ అయ్యి 42% రిజర్వేషన్ రావాలని కోరుకున్న వ్యక్తి మొదటి వ్యక్తి అన్నా సార్. నేను కాదు సార్, మా పార్టీ కూడా కోరుకున్నది సార్. నేను మాట్లాడింది నేను ఒక్కరిని కాదు సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న పర్సన్ కాదు సార్. నేను మాట్లాడేది ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బీఆర్ఎస్ పార్టీ. మా బీఆర్ఎస్ పార్టీ కోరుకున్నది కాబట్టే ఇది కావాలని కోరుకున్నా సార్. సరే దాన్ని డీపోను సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఒక్కటిసారి నేను చెప్తున్నా, మీరు కూడా మాట్లాడింది కదా సార్. నేను 18 జీవో వరకు వచ్చిన సార్. 18 జీవో తర్వాత మనం ఎవరైనా కానీ ఇందిరా సహాని 1992 ఇందిరా సహాని జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే ఏ కోర్టైనా పోతుంది సార్. మీరు 18 తర్వాత 2018 జీవో తర్వాత క్లియర్ గా కోర్టు మన హైకోర్టు ఏం చేసిందంటే 18 తర్వాత సార్ 18 కానీ ఆపుతున్నారు. 18 తర్వాత కోర్టు ఏం చేసిందంటే మీరు యాజ్ పర్ ద ఇందిరా సహాని కోర్టు ప్రకారము ఒక డెడికేటెడ్ కమిషన్ వేయమని చెప్పేసి మీకు ఇచ్చేసారు. ఇప్పుడు వచ్చేసారు ఇక్కడ 27/8/2024లో వికాస్ కిషన్ రావు గావెల్లి స్టేట్ మహాభారత్ కోడ్ చేసుకుంటూ 13వ ఆర్టికల్ 13 చదువుకోండి అని అప్పుడు డెడికేటెడ్ కమిషన్ ఉంటే అప్పుడు మనం 46 జీవో తీసుకొచ్చాం సార్. భూసాని వెంకటేశ్వర ద్వారా అప్పుడు భూసాని వెంకటేశ్వర కమిషన్ ఏక డెడికేటెడ్ కమిషన్ జీవో నెంబర్ 46 ప్రకారం ఇచ్చింది సార్, 18లో కాదు సార్. నేను అదే దాన్ని రెక్టిఫై చేయమని చెప్పిన సార్. సార్ దయచేసి మీరు సూచన ఇవ్వమన్నారు. నా సూచన విమర్శగా భావించుకోకండి సార్. నా సూచన ఎప్పుడు విమర్శగా భావించుకోకండి. మీరు సూచన కన్సిడర్ చేస్తారా కన్సిడర్, దట్ ఈస్ యువర్ విష్. కానీ నేను సూచన చేసిన ప్రకారం మాత్రము నేను స్టడీ చేసి సార్, ఒక బీసీ మంత్రి స్టడీ చేసిన, తమిళనాడు వేనా బీహార్ వేనా నా సూచన పరిగణన తీసుకుంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా తమిళనాడులో ఎట్లయితే రిజర్వేషన్ పాస్ అయినాయో అది కావాలని కోరుకుంటా సార్. బీహార్లో ఎట్లయితే ఫెయిల్ అయినాయో అది కావద్దని కోరుకుంటా సార్. నేను చెప్పింది అదే కదా సార్. సార్ ఇక్కడ జరిగింది అదే సార్. భూసాని వెంకటేశ్వర కమిటీని 46 జీవోతో వేశారు సార్. అక్కడ కూడా మీకు క్లియర్ గా కోర్టు కూడా ఏం చెప్పిందంటే 13 పారా చదవమన్నారు సార్. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి మీరు 13 పారా క్లియర్ ఏం చెప్పేసిందంటే డెడికేటెడ్ కమిషన్ ఇవ్వండి, అది కూడా ఆర్టికల్ 340 ప్రకారము, లేకపోతే కమిషన్ ఆఫ్ ఇంక్వైరీ యాక్ట్ 1952 సార్. ప్లీజ్ దయచేసి దీన్ని కోడ్ చేసుకోరు సార్.
కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 దీని కింద మాత్రమే మీరు డెడికేట్ కమిషన్ వేయాలి. స్పీకర్ సార్, సార్ డాక్టర్ సంజయ్ ప్లీజ్. సార్ 13 మన మొన్న కోట్ల డెడికేటెడ్ కమిటీ ఏమని చెప్పేసి హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చి 13 కోట్ చేసినారు. 13 దయచేసి మీరు సభకు వినాలి అధ్యక్ష. ఇందులో దట్ ద ట్రిపుల్ టెస్ట్ కండిషన్ రిక్వైర్డ్ టు బి కంప్లైడ్ బట్ ద స్టేట్ బిఫోర్ రివర్సింగ్ స్టేట్స్ అంటే దీనికి క్లుప్త చెప్తా. ఒక డెడికేటెడ్ కమిషన్ కు అది కూడా ఆర్టికల్ 340 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1950 ప్రకారం వేయమన్నారు. కానీ భూసాని వెంకటేశ్వర్ గారిని మీరు ఒక కమిటీ వేసినారు, అది కూడా ఆర్టికల్ 350 ప్రకారం కాదు కమిషన్ కాబట్టి ఇది ఆ యొక్క రిపోర్టు చెల్లదు. అది మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఎల్పీ మినిస్టర్ గారు దయచేసి మీరు వినాలి. దయచేసి ఎల్పీ మినిస్టర్ గారు వింటలేదు సార్. మున్సిపల్ చట్టంగానే వారు తెచ్చారు అధ్యక్ష. సుప్రీంకోర్టులో ఏం జరిగింది అధ్యక్ష? ఇంతకీ సుప్రీంకోర్టు 2010లో రాజ్యాంగ ధర్మాసనం అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ సరిగా దానికి మించిన బెంచ్ భారతదేశంలో ఇది లేదు. రాజ్యాంగ ధర్మాసనం ఆ రోజు ఒక తీర్పు ఇచ్చింది అధ్యక్ష. 50% సీలింగ్ ఇది కేసీఆర్ గారో తెలంగాణ ప్రభుత్వమో బీఆర్ఎస్ పార్టీయో పెట్టింది కాదు అధ్యక్ష. ఈ సీలింగ్ పెట్టింది సుప్రీంకోర్టులోని రాజ్యాంగ ధర్మాసనం. దాన్ని అతిక్రమించే అధికారం ఈ దేశంలో ఏ ప్రభుత్వానికి లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు. ఉన్న ఒకే ఒక్క మార్గం అధ్యక్ష, ఒకే ఒక్క మార్గం. మనం పార్లమెంట్ లో అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి 2 పార్టీలు కనుక అనుకుంటే, ఇవాళ మెజారిటీ ఉన్నది బీజేపీకి, అక్కడ ప్రతిపక్షంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మాకైతే లోక్సభలో సభ్యులు లేరు, రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు మాకు. కానీ ఇవాళ కావాలనుకుంటే బీసీలకు నిజంగా న్యాయం చేయాలి అనుకుంటే పరిధి అసెంబ్లీ కాదు అధ్యక్ష. ఇక్కడ మనం ఎంతసేపు మనం ఇక్కడ మాట్లాడినా, ఎంత గట్టిగా మాట్లాడినా, ఒకరి మీద ఒకరు ఎన్ని పంచులేసుకున్నా, పొలిటికల్ డైలాగులు కొట్టినా, నిజంగా న్యాయం జరగాలంటే మాత్రం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే, 9th షెడ్యూల్లో చేర్చడం ద్వారా మాత్రమే ఇది పరిష్కారం అయితే తప్ప వేరే మార్గం లేదు అధ్యక్ష. ఇది వాస్తవం. ఇది ముఖ్యమంత్రి గారికి తెలియదు, కేబినెట్ లో ఉండే మంత్రులకు తెలియదని నేను అనుకోను అధ్యక్ష. వారికి కూడా తెలుసు. కానీ వారు పాపం వారు ఇరుక్కొని పోయినారు అధ్యక్ష. నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు. మీరేమనుకున్నారు అధ్యక్ష? బీసీ డిక్లరేషన్ పెట్టినారు అధ్యక్ష కామారెడ్డిలో. పెట్టినప్పుడు పాపం వారు ఏం చెప్పాలి? నిజాన్ని చెప్పడం, మేము కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే ఈ రకంగా చేస్తామని చెప్పి ఉండాలి. కానీ ఆదరబాదరగా ఏం చెప్పినారు? 6 నెలల్లోనే 42% రిజర్వేషన్ ఇచ్చేస్తాం అని చెప్పారు అధ్యక్ష. చెప్పిన తర్వాత ఇక్కడ బీసీ సమాజం నుంచి ఒత్తిడి పెరిగింది. పెరిగినాక ఏం చేయాలి అధ్యక్ష? మరి ఏదో చేసినట్టు ఉండాలని చెప్పి ఇది 4వ ప్రయత్నం. మాకు ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష, ఎందుకంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది. ఇదే ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. ఏం చెప్పారు మీరు? మొదటిసారి మేము రాజ్యాంగబద్ధంగా సాధిస్తామని మొదటిసారి చెప్పారు, ఒకసారి చెప్పారు. తర్వాత ఆర్డినెన్స్ ద్వారా వస్తామని ఇంకోసారి చెప్పారు. మరొకసారి పార్టీ పరంగా అన్నారు. ఇంకోసారి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇస్తామన్నారు. మళ్ళీ ఈ రోజు మళ్ళీ బిల్లు తెస్తా ఉన్నారు. అంటే ఒకటే పార్టీ 5 రకాలుగా మాట్లాడితే, 5 సందర్భాల్లో మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు చూస్తలేరా అధ్యక్ష? అర్థం చేసుకుంటలేరా మీ నిజాయితీని గాని, మీ చిత్తశుద్ధిని గాని? అంటే చిత్తశుద్ధి లేని శివ పూజ చేస్తూ ఇవాళ ప్రతిపక్షం మీద నెపం పెట్టి తప్పించుకుంటామంటే కుదరదు అధ్యక్ష. మేము ఇప్పటికి కూడా చిత్తశుద్ధితో చెప్తున్నాం, సిన్సియర్ గా చెప్తున్నాం, సంపూర్ణంగా స్వాగతిస్తాము. మీరే చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. ఇదే హౌస్ లో చెప్పారు మార్చిలో. ఏమన్నారు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 37% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వాలి అని చెప్పి ఇక్కడి నుంచి బిల్లు పంపించారు పార్లమెంట్ కి. పార్లమెంట్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయింది. ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉంది. ఇప్పుడు మనం 42% సాధించాలి అంటే ఆ 37% అని పంపిన ఫైల్ మేము వెనకకు తెప్పిస్తున్నాం. తెప్పించి ఈ 42% పంపిస్తాం ప్రెసిడెన్షియల్ అసెంట్ కోసం అని చెప్పినారు. మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఆ రోజు మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదా? మేము 37% బిల్లు పంపలేదా? ఆ రోజు మరి అంత ప్రయత్నం చేసిన మమ్మల్ని పట్టుకొని ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇది మంచిదా? దయచేసి ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. రాజ్యసభ సభ్యులు మాకు ఇవాళ 4 ఉన్నారు అధ్యక్ష. మా పార్టీ ప్రభుత్వంలో ఉన్ననాడు మాకు అవకాశాలు వస్తే పెద్దలు కేశవరావు గారు, పెద్దలు డి శ్రీనివాస్ గారు, పెద్దలు బండా ప్రకాష్ గారు, పెద్దలు లింగయ్య యాదవ్ గారు, పెద్దలు గాయత్రి రవిచంద్ర గారు, వద్దిరాజు రవిచంద్ర గారు, వీరందరినీ కూడా 5గురిని రాజ్యసభకు నామినేట్ చేసింది బలహీన వర్గాల బిడ్డల్ని కేసీఆర్ ప్రభుత్వం కాదా అధ్యక్ష? అవకాశం వచ్చినప్పుడు అద్భుతంగా ఇవన్నీ చేయలేదా మేము? అట్లాగే ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎస్, రాహుల్ గాంధీ గారు ఒక నినాదం ఇచ్చారు అధ్యక్ష. జిత్నా ఆబాదీ ఉత్నా హక్, జిత్నీ బాగేదారి ఉత్నీ హిస్సేదారి. మంచి మాట అధ్యక్ష, మంచి మాట, మంచి ఆలోచన. డెఫినెట్లీ ఆచరణీయం, అనుసరణీయం, తప్పకుండా సాధించాలి. కానీ నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, రాహుల్ గాంధీ గారు ఇవాళ ఓట్ చోరీ గురించి దేశం అంతా మాట్లాడుతున్నారు. మరి 42% రిజర్వేషన్ విషయంలో ఇక్కడ జరిగిన ప్రయత్నాన్ని
ఎందుకు వారు పార్లమెంట్ లో లేవనెత్తలేరు? కాంగ్రెస్ పార్టీకి 100 మంది ఎంపీలు ఉన్నారు అక్కడ. మీరెందుకు గట్టిగా పట్టుబడతలేరు? పార్లమెంట్ లో 42% మీద అక్కడ కదా జరగాల్సింది చర్చ, అక్కడ కదా జరగాల్సింది రాజ్యాంగ సవరణ. అక్కడ చేయాల్సిన ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఎంత చేస్తే కంఠశోష తప్ప ఏమొస్తుంది అధ్యక్ష? అల్టిమేట్ గా చేయాల్సిన చోట చేయాల్సిన కాడ ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఉండే మన బీసీ బిడ్డల్ని మభ్యపెట్టడానికో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ప్రయోజనం పొందడానికో ప్రయత్నం చేసినా ఇవాళ మేధావులు జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ లాంటి మేధావులు, మన మాజీ రిటైర్డ్ అధికారి చిరంజీవులు గారు లాంటి మేధావులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. బలహీన వర్గాల బిడ్డలు బయట వేదికల్లో మాట్లాడుతున్నారు. రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. అధ్యక్ష, డిక్లరేషన్ ఒక్కటే సరిపోదు, డెడికేషన్ కూడా ఉండాలి అధ్యక్ష. డెడికేషన్ ఉంటే తప్పకుండా ప్రజలు హర్షిస్తారు, స్వాగతిస్తారు. మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, మీరు చేసినారు ప్రయత్నం, ఒక హౌస్ హోల్డ్ సర్వేని చేసినారు మీరు, దాని పేరు సిఈపిసి ఏదో పెట్టినారు. మాట్లాడితే మమ్మల్ని అంటారు కేసీఆర్ పాల్గొనలే, కేటీఆర్ పాల్గొనలే, హరీష్ రావు. సార్ మేము ముగ్గురం అఫిడవిట్లు ఇచ్చినాం, ఎలక్షన్ అఫిడవిట్లు మీ కాడనే ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ కార్డు ఉన్నాయి. అలా నేను ఓసీయా బీసీయా మీకు తెలుసు, నేను పాల్గొంటే ఏంది పాల్గొనకపోతే ఏంది, కానీ తప్పు చేసింది మీరు. ఇవాళ 6% జనాభా తగ్గింది మీ సర్వేలో. కేసీఆర్ గారు చేసినప్పుడు హౌస్ హోల్డ్ సర్వేలో కేసీఆర్ ప్రభుత్వం చేసినప్పుడు 52%గా వచ్చిన బలహీన వర్గాల సంఖ్య 6% ఎట్లా తగ్గింది అనే ఆలోచన మీరు చేసిండ్రా? ఎక్కడన్నా రివ్యూ చేసిండ్రా? ఎన్నడన్నా ఒక్కసారి ప్రయత్నం చేసిండ్రా చిత్తశుద్ధితో? అది చేయలే. ఎంతసేపు ముగ్గురు పాల్గొనకపోతే 6% తగ్గుతుంది అధ్యక్ష? మేము కేసీఆర్ గారు, నేను, హరీష్ రావు గారు పాల్గొనలేదు. సరే, మాది ఏందో ఎలక్షన్ అఫిడవిట్ ఉండనే ఉన్నది, అందులో మేము ఓసీఆర్ బీసీఆర్ రాష్ట్రం అందరికి తెలుసు. తెల్లారలేస్తే ముఖ్యమంత్రి గారు దెప్పి పొడుస్తానే ఉంటాడు. కాబట్టి నేనేమంటున్నా అధ్యక్ష, మేము పాల్గొనంత మాత్రాన 52% 46% కాదు కదా అధ్యక్ష. ఇవాళ నిజంగా బలహీన వర్గాలకు చిత్తశుద్ధితో మీరు సేవ చేయాలనుకుంటే మీరు చెప్పిండాలా, డిక్లరేషన్ పెట్టినప్పుడే చెప్పిండాలా, కండిషన్స్ అప్లై, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇస్తాం లేకపోతే ఇయ్యమని చెప్పిండాలా. అది మీరు చెప్పలేదు. ఇవాళ మీరు మమ్మల్ని అంటా ఉన్నారు. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, మా పొన్నం ప్రభాకర్ అన్న అంటే మాకు గౌరవం. వారు నిజంగా కూడా తప్పకుండా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. ఆనాడు పార్లమెంట్ లో చట్టంలో కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు, మేము చెప్పడం కాదు అధ్యక్ష, కరీంనగర్ లో మీటింగ్ పెట్టి మరీ చెప్పారు. బ్రహ్మాండంగా కొట్లాడుతున్నాడు మా పొన్నం ప్రభాకర్ అన్న పార్లమెంట్ సభ్యుడిగా అని చెప్పారు అధ్యక్ష. వి స్టాండ్ బై దట్. మీరంటే గౌరవం ఉంది. వారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, వారు చెప్పాలి. ఇవాళ మీరు ఆలోచన చేయండి. బీసీ సబ్ ప్లాన్ అని చెప్పారు, తేవట్లేదు సార్, పెట్టండి. రేపు ఎల్లుండి హౌస్ పెడతారా, ఇంకో నిమజ్జనం తర్వాత పెడతారా, మీ ఇష్టం. కానీ బీసీ సబ్ ప్లాన్ చట్టం తెండి. ఎందుకంటే ఒక పదవులతోనే రాజకీయంగా అవకాశాలు ఇవ్వడంతోనే న్యాయం జరగదు. సామాజిక న్యాయం, ఆర్థికంగా, రాజకీయంగా అవకాశాలు రావాలి అంటే ప్రభాకర్ సార్ గౌరవ సభ్యులు చెప్పినట్టుగా బీసీ సబ్ ప్లాన్ కు సంబంధించి పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా సభాపతి నిర్ణయం చేయడం ఒక రోజు తప్పకుండా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. నేను కూడా కోరుకుంటా ఉన్నా. కానీ ఇవాళ నేను మళ్ళీ ఇంతకుముందు కూడా అంటే వారికి సభలో ఎక్కువ అనుభవం ఉంది, మంత్రిగా చేసినారు, ప్రభుత్వంలో చాలా కీలక పాత్ర ఉంది కాబట్టి ఇంకా ఏదైనా లోపాలున్నా ఇంకేమైనా ఉంటే సరి చేసుకునే విధంగా మీరు సలహా సూచనలు చెప్పండి. కానీ సభ అభిప్రాయం ఏకగ్రీవంగా ముందు నుంచి అదే విజ్ఞప్తి చేస్తారా, మొదటి నుంచి కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు మాట్లాడినారు, మేము ఈ బిల్లును ఏకగ్రీవంగా పూర్తి మద్దతును ప్రకటిస్తామని ప్రకటించి మిగతా అంశాల మీద చర్చ జరగాలని ప్రభుత్వాన్ని కోరి దాని మీద చర్చ చేస్తాం. దానికి సంబంధించి చర్చ జరగడంలో ఎవరికి వ్యతిరేకత లేదు, చర్చ జరగాలని కోరుతుంది. దాని తర్వాత వారు అన్నారు, మీరు పాల్గొనకపోవడం వల్ల మీరు ఒక పార్టీకి నాయకులు, దాని ప్రభావం క్షేత్రస్థాయిలో పడి ఉండొచ్చు, మీరు ఆదర్శంగా ఉండాల్సి ఉండే. దానికి సంబంధించినటువంటి అఫిడవిట్లను తీసుకొని రాసుకునేటువంటి విధానంగా ప్రభుత్వం అవలంబించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరిగినప్పుడు మీరు కూడా పాల్గొని ఉంటే మిమ్మల్ని అనుసరించేటోళ్ళు, మిమ్మల్ని కొంతమంది ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు తప్పకుండా. వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతుండ్రి. ఆ ఉద్దేశం కొద్దే తమని మారుమారు అడిగినాము. అందరూ అనేక సందర్భాల్లో నేను కానీ ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేసినాము. మీరు పాల్గొనాలని చెప్తారు, పాల్గొని ఉంటే బాగుండే. ఇప్పుడు దానికి సంబంధించి అయిపోయింది. కానీ ఇటువంటి పరిస్థితులలో ఏదైనా సామాజిక పరమైన అంశాలు జరుగుతున్నప్పుడు రాజకీయాలకు అతీతంగా సామాజిక పరమైన న్యాయం జరగడానికి కొరకు ఆలోచన విధానం ఉండాలని కోరుతున్నా. మీరు గతంలో చేయలేదని చెప్తున్నారు. జరుగుతున్న పరిణామాల లోపల ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఉద్దేశానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏకాభిప్రాయంతో ముందుకు పోవాలి. ఏకాభిప్రాయం అనేటువంటిది చాలా విలువనిస్తుంది బయట. అది న్యాయస్థానం కావచ్చు, అది ప్రజాస్వామ్యం కావచ్చు, అది ప్రజల మధ్యలో కావచ్చు. ఎవరు కూడా మనం చర్చ చేయడం ద్వారా ఏదో మళ్ళీ ఎక్కడో ఒకటి ఏదో ఉందనేటువంటి లొసుగును దొరకొట్టే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు కూడా పాజిటివ్ నెగటివ్ రెండు ఉంటాయి. పాజిటివ్ ఆలోచన చేస్తే నెగటివ్ చేసేది కూడా దుకాణం బంద్ చేసుకుంటారు, ఆలోచన బంద్ అవుతుంది. కాబట్టి అందరూ పాజిటివ్ గా ముందుకు పోవాలని సందర్భంగా బలహీన వర్గాల శాఖ తరఫున నేను ప్రతి సభ్యుల్ని, ప్రతి రాజకీయ పార్టీకి విజ్ఞప్తి చేస్తాను మీ ద్వారా. మంత్రి గారు చెప్పిందంతా నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను సార్. చట్టాలు మనం సరిగ్గా చేస్తే లొసుగులు లేకుండా చేస్తే ఏ న్యాయ వ్యవస్థ కూడా అడ్డు రాదు సార్. నేను చెప్పేది అదే, మొదటి నుంచి చెప్తుంది అదే. చట్టం సరిగ్గా చేయండి, శాస్త్రీయంగా చేయండి. మా కమలాకరణ చెప్పింది కూడా అదే.
శాస్త్రీయంగా చేయండి, అధ్యయనం చేయండి, ప్రాసెస్ ఫాలో కండి. అప్పుడు ఏ జ్యుడిషియల్ రివ్యూలో కూడా మనకేం ఇబ్బంది రాదు, ఆటోమేటిక్ గా మేము అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. రెండోది సార్, నేను దయచేసి మంత్రి గారిని కోరుతా ఉన్నా, మేమందరం కూడా మా పార్టీ అంతా కూడా ఆదర్శంగా తీసుకునేది పెద్దలు, మా తెలంగాణ సిద్ధాంతకర్తగా మేము భావించేది ప్రొఫెసర్ జయశంకర్ గారు. జయశంకర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉండేది అధ్యక్ష, మనకి భావ సారూప్యత లేకపోవచ్చు కానీ ధ్యేయ సారూప్యత ఉండాలి. తాత్కాలికంగా మనం ఐడియాల విషయంలో విభేదించవచ్చు కానీ అల్టిమేట్ గోల్ విషయంలో మనకు సారూప్యత ఉండాలి. అది ఉంది. 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న విషయంలో ఎస్ వీఆర్ సిన్సియర్లీ సపోర్టింగ్ ద బిల్, వీఆర్ 100% వీఆర్ స్టాండింగ్ బై ద గవర్నమెంట్. కానీ తాత్కాలికంగా మేము ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకొక మాట నేను చెప్తా ఉన్నా సార్, సీలింగ్ అని మాట్లాడినారు మంత్రి గారు శ్రీమతి సీతక్క గారు. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, ఎక్కడా కూడా సీలింగ్ అన్న పదం లేదు చట్టంలో. దయచేసి చూసుకోండి. మీ అధికారులను కూడా నేను కోరుతా ఉన్నాను, దయచేసి మంత్రి గారిని తప్పుదోవ పట్టించకండి. దయచేసి సభ్యులను అట్లాగే రాష్ట్ర ప్రజలను కూడా తప్పుదోవ పట్టించకండి. సీలింగ్ విధించింది బీసీ రిజర్వేషన్ల మీద కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట శుద్ధ తప్పు. అది 100% అబద్ధం అనే మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. దయచేసి సవరించుకోవాలని మంత్రి గారిని కోరుతా ఉన్నా. వాస్తవంగా జరిగింది ఏంది అధ్యక్ష, అన్నాడు బీసీ రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష, ఆ రోజు మేము మరి 2000 నేను సరిగ్గా ఇది చెప్తాను సార్, ఆర్టికల్ 243 D6 ప్రకారం బీసీ రిజర్వేషన్లు రాష్ట్రాలే ఇచ్చుకోవచ్చు అని చెప్పి మాకు ఆదేశాలు మేము ఇచ్చాం, వచ్చినాయి అధ్యక్ష. వచ్చిన తర్వాత 2018లో కేసీఆర్ గారి ప్రభుత్వం అన్నాడు ఉంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే దాన్ని అనుసరించే మనం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చాము. స్థానిక సంస్థల్లో మొదలు 34% రిజర్వేషన్ కూడా కల్పించుకున్నాం. జీవో నంబర్ 396 ఆ రోజు ప్రభుత్వం, ఇప్పుడు మీ దగ్గర ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఉంటాయి చూసుకోండి, 396 ఇచ్చారు అధ్యక్ష కేసీఆర్ గారి ప్రభుత్వం, 34% రిజర్వేషన్ కల్పిస్తూ. అయితే వెంటనే ఇక్కడ నేను ఈ విషయం వాస్తవంగా చెప్పొద్దు అనుకున్నాను అధ్యక్ష, కానీ చెప్పక తప్పట్లేదు. ముఖ్యమంత్రి గారు మరి సభ్యులను రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించినప్పుడు చెప్పక తప్పదు. వెంటనే ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో జీవో నంబర్ 396 ఇచ్చి ఆ రోజు బలహీన వర్గాల బిడ్డలకు మనం న్యాయం చేసే ప్రయత్నం చేస్తే స్థానిక సంస్థల్లో ఒక గోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అధ్యక్ష, హైకోర్టుకు పోయారు, దీన్ని అడ్డుకున్నారు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష ఈ గోపాల్ రెడ్డి గారు? ముఖ్యమంత్రి గారికి సన్నిహిత బంధువు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన పోయి ఆ రోజు కోర్టుకు పోయి అడ్డుకున్నారు అధ్యక్ష. అడ్డుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాకం వల్లనే ఇది జరిగింది. నేను గౌరవనీయులు కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాను, ఇది మేము కూడా ఒకటి అప్పీల్ చేయడం జరిగింది అధ్యక్ష. మేము ఆ మున్సిపల్ బిల్కి సంబంధించి కానీ ఇప్పుడు సీతక్క గారు కూడా ఒక అప్పీల్ చేశారు. చాలా ఇంపార్టెంట్ బిల్కి సంబంధించి ఇప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలు చేయాలనుకుంటే వేరే డిస్కషన్. సార్ ఈ రోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, దానికి సంబంధించి మీరు వేరే రూపంలో పోయి దీన్ని ఆపు చేయకుండా ప్రయత్నం చేయాలని అందరినీ కోరిన, మిమ్మల్ని కోరిన, ఎవరిని కాదు, అందరినీ కూడా ఎవరన్నా ఈ రోజు ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఏదో రూపంలో పోయి దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు రాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అని కాదు, బలహీన వర్గాలకు సంబంధించి దయచేసి ఇంతకుముందు మా సహచరులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు మీరు ఆమోదం చెప్తా ఉన్నారో లేదో అని ఓ 2 విషయాలు చెప్పి ఈ బిల్లును మనం పాస్ చేసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. అదే మా సలహా, మా సూచన కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. సీఎం గారు కనుక రాజకీయపరమైన అంశాలు మాట్లాడకపోతే మాకు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను సభ దృష్టికి, సభ్యుల దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి వాస్తవాలు చెప్పాలి కాబట్టి నేను చెప్పాను. కానీ మాకు వేరే ఉద్దేశాలు లేవు అధ్యక్ష. సంపూర్ణంగా ఈ బిల్లును స్వాగతిస్తున్నాం, సహకరిస్తున్నాం, కావాలి సలహాలు కూడా ఇస్తున్నాం. స్వీకరిస్తారా లేదా మీ విజ్ఞత, దీన్ని మేము చేయగలిగేది ఏమీ లేదు. కానీ వాస్తవాలు చెప్పాలి కాబట్టి 2018లో మేము జీవో తెచ్చిన మాట వాస్తవం. బలహీన వర్గాలకు 34% రిజర్వేషన్లు ఇవ్వాలని సంకల్పించి జీవో నంబర్ 396 తెచ్చిన మాట వాస్తవం. గోపాల్ రెడ్డి అనే నాయకుడు అడ్డుకున్న మాట వాస్తవం. వారు ముఖ్యమంత్రి గారికి దగ్గరి బంధువు అన్న మాట వాస్తవం. మహబూబ్ నగర్ జిల్లా అన్నది వాస్తవం. అందులో నేనే తప్పు చెప్పట్లేదు, వక్రీకరించట్లేదు. అట్లాగే అధ్యక్ష ఇంకొక మాట నేను చెప్పాలి అధ్యక్ష, ఒక్క మాట దయచేసి నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నా అధ్యక్ష. మీరు మాట్లాడితే ఇందాక వేరే ఫామ్ లో రండి, మరి హౌస్ ఎన్ని రోజులు నడుపుతారో ఇప్పటివరకు చెప్పలేదు అధ్యక్ష. నిన్న మా హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు బీఎస్సీలో ఉన్నారు, అడిగారు 15 రోజులు నడపండి, ఎరువుల కొరత ఉంది, 15 రోజులు నడపండి, రాష్ట్రంలో వరదలు వచ్చి సమస్యలున్నాయి, 15 రోజులు నడపండి, బీసీల సమస్య చర్చిద్దాం, బీసీ నాయకులతో మాట్లాడుతున్నారు. ఒకసారి రాజ్యాంగబద్ధంగా చేస్తామంటారు, ఇంకోసారి పార్టీ పరంగా ఇస్తామంటారు, ఒకసారి ఆర్డినెన్స్ అంటారు, ఒకసారి బిల్ అని చెప్పి మార్చిలో బిల్లు పాస్ చేసిండ్రు, ఇప్పుడు జీవో ద్వారా అంటారు. నేను ఇంకొక చిన్న ప్రశ్న అధ్యక్ష, ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పాలా అధ్యక్ష. ఇక్కడ మనం బిల్లు పాస్ చేస్తాం, బిల్లు ఎట్లాగో పాస్ అవుతుంది, మనకు మెజారిటీ ఉంది, మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం, పాస్ అవుతుంది.
మరి ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టని గవర్నర్ దీని మీద ఎట్లా సంతకం పెడతారు సార్? నాకు తెలియక అడుగుతా. ఆర్డినెన్స్ బిల్లు రెండు ఒకటే కదా ఇప్పుడు మనం పెడుతున్న బిల్లు. ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టలే గవర్నర్ గారు, మరి బిల్లు మీద ఎట్లా పెడతారని మీరు అనుకుంటున్నారు? ఏ రకంగా మరి సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు ఎట్లా పూర్తి చేస్తారు? రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారు? గవర్నర్ సంతకం ఎట్లా పెట్టిస్తారు? ఆయన చెయ్యమని బలవంతంగా పట్టుకొని సంతకం పెట్టిస్తారా? ఏం చేస్తారు? ఎట్లా చేస్తారు? దయచేసి ప్రభుత్వం చెప్పాలా. ఆర్డినెన్స్ మీరే పంపుతారు కేబినెట్ నుంచి, ఆయన చేయకపోయే అభ్యంతరం మీకు చెప్పే, దానికి మీరేమైనా సమాధానం చెప్పినా తెలియదు. మళ్ళీ ఈ రోజు బిల్లు అంటున్నారు. ఎవరిని మోసం చేయడానికి, ఎందుకు మోసం చేయడానికి? దయచేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, సమాధానం ప్రభుత్వం చెప్పాలి. సార్ చాలా వారికి కూడా అన్ని అంశాలు తెలుసు కానీ ఈరోజు ఆర్డినెన్స్ సంబంధించి ఎప్పుడైనా సెషన్ లేనప్పుడు బిల్లు తీసుకురాని సందర్భాలను పురస్కరించుకొని ఆర్డినెన్స్ తీసుకొస్తాం. ఎప్పుడైతే అసెంబ్లీ సెషన్ ఉంటుందో దాన్ని బిల్లు తీసుకొస్తాం. అందరికీ తెలుసు అధ్యక్ష, ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా తెలుసు. ఇప్పుడు నడుస్తా ఉంది బిల్లుకు సంబంధించి మేము చేస్తా ఉన్న పోరాటం. వారు పైన మాట్లాడుతూ ఉన్నారు కానీ మా పోరాటంలో వచ్చి పాల్గొనలేదు. ఎప్పుడు మేము పిలిచినా కానీ ఈరోజు మేము గవర్నర్ గారికి పంపించి మళ్ళొకసారి ప్రస్తావన తీసుకొస్తాం అధ్యక్ష. మనసు మారుతుందని ఆలోచనతోనో పాజిటివ్ దృక్పథంతో పోతా ఉన్నాము. రెండవది ఈ రోజు కూడా మీరు సుప్రీంకోర్టులో సార్ మీరు ఏనండి, సుప్రీంకోర్టులో గవర్నర్ గారిది ప్రెసిడెంట్ గారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన బిల్లులు వారికి సమర్పించినప్పుడు సమయం ఎంత తీసుకోవాలి, దాని సందర్భాన్ని పురస్కరించుకొని మొన్న తమిళనాడు కేసుకు సంబంధించి ఒక సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నది. దాని తదుపరి ఈరోజు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది డివిజన్ బెంచ్ ముందట. అది అతి త్వరలో డెసిషన్ రాబోతా ఉంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ డెసిషన్ వెరీ సూన్. 9th నాడు కంక్లూజ్ అవుతా ఉంది. మేము ఈ విధంగా పాజిటివ్ పోతా ఉంటే ఎప్పుడు నెగిటివ్ ఆలోచన చేసే ఆలోచన ఉండకుండా ఇప్పుడే అక్కడ కూర్చున్నారు. ఇంకా నెగిటివ్ ఆలోచన చేస్తే అక్కడెక్కడ ఉంటారు సార్. దయచేసి మేము చెప్తా ఉన్నాం, ఒక డివిజన్ బెంచ్ ఓ పాజిటివ్ దృక్పథంతో నిర్ణయం వస్తుంది. గవర్నర్ గారు కూడా అదే విధమైన ఆలోచనతోని ఈ రోజు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత మూడ్ ఆఫ్ ద హౌస్ అని ఎందుకు చెప్తా ఉన్నారు ప్రభాకర్ గారు? అనేక సందర్భాల్లో గవర్నర్ గారు మూడ్ ఆఫ్ ద హౌస్ చూడాల్సిందే. అందుకోసమే వీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే గవర్నర్ గారిని మళ్ళా ఇంప్రెస్ చేస్తా ఉన్నట్టు, సమ్ నెగిటివ్ కనోటేషన్స్ ఇస్తా ఉన్నట్టు కనబడతా ఉన్న సందర్భాన్ని కనబడొద్దని పొన్నం ప్రభాకర్ గారు ఇప్పటికే 4 సార్లు చెప్పారు. ఈరోజు వారికి సంబంధించి ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పింది మూడ్ ఆఫ్ ద హౌస్ చూసి గవర్నర్ గారు కూడా దీంట్లో మొత్తం యావత్ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి మొత్తం మంది శాసనసభ్యులు కోరుతా ఉన్న సందర్భం దృష్టి పెట్టుకొని తప్పకుండా పాస్ చేస్తారు అనే నమ్మకంతో పోతా ఉన్నప్పుడు గవర్నర్ గారు పాస్ చేయడు, చేతులు పట్టుకొని రాయమంటారా? ఆయన ఏం సరి ఆయన నెగిటివ్ కనోటేషన్ తో పోకుండా పాజిటివ్ దృక్పథంతో బలహీన వర్గాలకు మేలు జరగాలనే ఒక కాంక్ష ఉండాలి, ఒక చిత్తశుద్ధి ఉండాలి. మనసులో ఉంటే తప్పకుండా ఇవాళ కాకుండా రేపైతే బాగుండాలి. వాళ్ళకి లేదు. వారు కూడా అన్నారు అధ్యక్ష, బలహీన వర్గాలకు సంబంధించి కేసీఆర్ గారు మాట్లాడింది కాదంటలేదు. ఈరోజు అదేవిధంగా బీసీ సప్లాన్ గురించి 2014లో 2-3 మార్లు మాట్లాడిండ్రు. మేము లేకపోవచ్చు, ఇక్కడ ఉన్న ఇతర గౌరవ సభ్యులు ఉన్నారు. ఇక్కడ బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం 2014లో బీసీ సప్లాన్ పెడతామని ఇదే శాసనసభలో అదే పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడటం జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము సైంటిఫిక్ గా ఎంపరికల్ డేటాను కలెక్ట్ చేసుకొని మరి పోతా ఉన్న సందర్భాన్ని ఇవాళ కాకుంటే రేపో ఎల్లుండో దాన్ని తప్పకుండా చేసి తీరుతాము. మేము చేసిన ఒక కార్యాచరణ, ఒక ప్రణాళిక, అదేవిధంగా సైంటిఫిక్ ఎంపెరికల్ డేటాను తీసుకెళ్లి ఎవరు ఆపలేరు అధ్యక్ష. దీన్ని 42% చేసి తీరుతాం అధ్యక్ష. సార్ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు బయట మాట్లాడుతుంటారు అధ్యక్ష. ఎంతసేపు ఛాయ్ తాగే లోపల అయిపోతాయి కొన్ని అన్ని నిర్ణయాలు అనుకుంటే అని చెప్తారు అధ్యక్ష. నిజానికి అధ్యక్ష ఇది ఎట్లాంటి సమస్య అంటే మనం ఇక్కడ ఇంకో 10 రోజులు చర్చ చేసినా ఇక్కడ తెగదు. ఎందుకంటే అందరం ఒకటే అభిప్రాయంతో ఉన్నాం. తేలాల్సింది ఎక్కడ అధ్యక్ష? రాహుల్ గాంధీ గారు, మోడీ గారు ఒక ఛాయ్ తాగి ఇద్దరు డిసైడ్ చేసుకుంటే అర్ధగంటలు ఒడిసిపోతే సార్ బిల్లు పాస్ అయిపోతుంది, రాజ్యాంగ సవరణ జరిగిపోతుంది తప్ప ఇంకోటి ఏం లేదు సార్. కాబట్టి మీరు ఇంకా 10 రోజులు హౌస్ నడిపి 10 రోజులు చర్చ పెట్టినా ½ అవర్ అయిపోయింది. మీరు కూడా కొంచెం ఎక్కడ సార్ నన్ను అందరూ మంత్రులే ఇంటరప్ట్ చేస్తుంటే ఎడ చేయాలి సార్? అయిపోయింది 10 నిమిషాల్లో కంక్లూడ్ చేస్తాను సార్. అధ్యక్ష మేము స్ట్రైట్ గా మా పార్టీ నుంచి అడుగుతుంది ఒకటే సార్,
ఇప్పుడు మళ్ళొక్కసారి మీరు మార్చ్ లో బిల్లు పాస్ చేసిన దానికి దీనికి తేడా ఏంటి? నంబర్ 1, ఆ రోజు ప్రెసిడెంట్ గారి దగ్గర పంపారు. మరి ప్రెసిడెంట్ గారు ఇంకా సంతకం పెట్టకుండానే మళ్ళీ పంపడం వల్ల మళ్ళీ చేయడం వల్ల ఎట్లా దీనికి రిలీఫ్ వస్తుంది? నంబర్ 1 క్వశ్చన్ సార్. తర్వాత చెప్పండి సార్, వాళ్ళు మళ్ళీ మంత్రులు ఊరికే ఇంటర్వ్యూ కాకుండా చూసుకోండి మీరు, తర్వాత రిప్లై వల్ల వారు చెప్పమనండి. కోర్టుల్లో ఎందుకంటున్నా అంటే మనం చట్టాలు సరిగ్గా చేస్తే ఏ కోర్టు కూడా ఏం చేయలేదు. మన చట్టాల్లో లొసుగులు ఉంటేనే కోర్టు అయినా ఇంకోటైనా కాన్స్టిట్యూషన్ కి అనుగుణంగా లేకపోతేనే కోర్టు ఇంటర్వ్యూన్ అవుతుంది తప్ప కోర్టుకు పోవద్దు అనే మాట మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరైనా సరే కోర్టుకు ఎప్పుడు పోతారు? ప్రభుత్వాలే చట్టాలకు తూట్లు పొడిస్తే, ప్రభుత్వాలే చట్టాలకు మరి లోబడి పనిచేయకపోతే కోర్టుకు పోతారు, జ్యుడిషియల్ రివ్యూ ఉంటది. పోవద్దు అనే మాట తప్పు. డెఫినెట్ గా ప్రజలు ఎవరము కోర్టుకు పోవద్దని అనడం లేదు. మేము ఆ న్యాయస్థానాల పట్ల గౌరవం ఉంది. కానీ మీ మాటలు కోర్టుకు పోవాలే అనే అటువంటి సంకేతాన్ని ఇచ్చే విధంగానే మీరే పోతారు అనేటువంటి విధంగా సంకేతం ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇంతకంటే మీరు అన్నట్టుగా నరేంద్ర మోడీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్షంగా కూర్చుంటే షెడ్యూల్ 9 ప్రకారంగా వస్తుంది. కానీ ఇలా రాజ్యాంగంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని తమిళనాడు కోర్టు ప్రభుత్వంకు సంబంధించిన నివేదికల మీద చర్చించింది. నేను ఇవాళ మీ ద్వారా కోరుతా ఉన్నా, గౌరవ పార్టీ పరంగా మాకు సంబంధించిన కొంతమంది మంత్రులు, సిపిఐ నాయకులు కూనంనేని సాంబశివరావు గారు ఎంఐఎం తరఫున, అదేవిధంగా బీజేపీకి సంబంధించి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీరు, మీ బలహీన వర్గాల మంత్రి కమలాకర్ గారు రండి. రేపు గవర్నర్ గారు కలిసి 3వ హౌస్ కు సంబంధించి వివరిద్దాం. దీనికి సంబంధించి ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. ఎవరు కూడా ఎవరైనా అటువంటి ప్రయత్నాలు ఆపడానికి ప్రయత్నం చేస్తే అడుగుదాం. ఇది గాక ఏ మార్గం చెప్తారో చెప్పండి, తప్పకుండా దాని ప్రకారం 42% బీసీలకు స్థానిక సంస్థలో వాటా ఇస్తూ ఎన్నికలు నిర్వహించాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం. దీనికి సంబంధించి రాజ్యాంగపరమైన అంశాలకు సంబంధించి ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవమే. దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ అవుతామో దానికి సంబంధించి అన్ని రకాలుగా ప్రయత్నం జరుగుతున్నది కాబట్టి చేస్తా ఉన్నాం. ఈ రోజు ఆర్డినెన్స్ తొలగించడానికి సంబంధించి తొలగించిన తర్వాతనే మేము పెట్టిన 42% సంబంధించి గతంలో మార్చిలో తెచ్చిన తర్వాత గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతికి పోయినటువంటి మాట మీకు తెలియదా? తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఎటువంటి ఊరట ఇచ్చిందో తెలియదా? ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మీరు అట్లా మనం నెగటివ్ గా కోర్టుకు పోవద్దని చెప్తారు. మేము ఎప్పుడు కోర్టుకు పోతాను, కోర్టుల పట్ల అపారమైనటువంటి విశ్వాసం ఉన్నది. కానీ మనం కోర్టుకు పొమ్మని ప్రవోక్ చేసేటువంటి విధానం మంచిది కాదు. దయచేసి నేను మళ్ళీ చెప్తారా, టీఆర్ఎస్ పార్టీగా ఎవరో పాత కాంగ్రెస్ నాయకుడు పోయిండని చెప్పి మీరు ఎట్లయితే చెప్తారో భవిష్యత్తులో అటువంటి కలంకాలు తెచ్చుకునే చర్చ చేసేటువంటి అవకాశాలు లేకుండా ఉండండి. ఈ రోజు దీనికి సంబంధించి క్షుణ్ణంగా తెలంగాణ వ్యాప్తంగా బలహీన వర్గాలకు సంబంధించి మనం ఢిల్లీలో ధర్నా పెడితే అధ్యక్ష సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి స్పందన వచ్చినటువంటి పరిస్థితి. ఇలా గ్రామీణ ప్రాంతాల భావోద్వేగాల వ్యాప్తి చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చను టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కోర్టు ఇతర ప్రస్తావనలన్నీ క్షేత్రస్థాయిలో గమనిస్తా ఉన్నారు. దయచేసి పార్టీ స్టాండ్ స్పష్టంగా చెప్పి ఏకాభిప్రాయంగా తీర్మానం తీసుకొని నేను రేపు ఉదయం గవర్నర్ గారు టైం తీసుకుంటాం. మన అభిప్రాయాన్ని వారికి ఎట్లా ప్రధానమంత్రి గారి సమయాన్ని పాయల్ శంకర్ గారో లేకపోతే మహేశ్వర రెడ్డి గారు ఇప్పలేకపోవచ్చు. తప్పకుండా గవర్నర్ గారు విజ్ఞప్తి చేస్తాం, పోయి రిప్రజెంటేషన్ చేద్దాం రమ్మని చెప్పి కోరుతా ఉన్నా. దీనికి సంబంధించి అపశకనాలతో ప్రారంభమయ్యే సభ అపశకనంగా మాట్లాడకుండేటువంటి విధంగా ఉండాలని సందర్భంగా మరొకసారి గౌరవ నాయకులందరికీ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంటర్వ్యూ అయితే ఎట్లా సార్? రిప్లైలో చెప్పొచ్చు, ఈ కొత్తగా ఏం చెప్పలేదు వారు. రిప్లైలో చెప్తే చాలు, నేను 5-10 నిమిషాలు కంక్లూడ్ చేస్తాను సార్. గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ మాకు కోర్టులు అంటే చాలా గౌరవం ఉందన్నారు అధ్యక్ష. సుప్రీంకోర్టు అన్నా హైకోర్టు అన్నా చాలా గౌరవం ఉందన్నారు, చాలా సంతోషం. ఎందుకంటే సుప్రీంకోర్టు మనం తీర్పిచ్చింది సార్. 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో వారిది కూడా మరి స్పీకర్ గారి పరిధిలో ఉంది. వారి విషయంలో కూడా స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తాం. కోర్టుల మీద గౌరవం ఉందన్నారు కదా సార్, అందుకే చెప్తున్నాం. అట్లాగే సార్ వారు అన్నారు సార్ మేము ధర్నా చేశాము ఢిల్లీలో అన్నారు, మేము రాలేదు అన్నారు. సార్ ధర్నాకు మేము రాలేదు సరే, మరి రాహుల్ గాంధీ గారు రాలే, మల్లికార్జున్ ఖార్గే గారు కూడా రాలే కదా సార్. అంటే వాళ్ళు కూడా ఇది ధర్నా కాదు డ్రామా అనుకున్నారా సార్? ఎందుకు రాలేదు సార్? మరి అధ్యక్ష నిజంగా చెప్పాలంటే డిక్లరేషన్లు కాదు అధ్యక్ష, డెడికేషన్ కావాలి. మేము ఒకటే అంటా ఉన్నాం అధ్యక్ష, ఒకటే గవర్నమెంట్ 5 గొంతులతో మాట్లాడితే కరెక్ట్ కాదు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు. డెడికేషన్ తో పనిచేయండి, శాస్త్రీయంగా పనిచేయండి. మేము సిన్సియర్ గా ఒకటే కోరుతా ఉన్నాం సార్. ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇప్పియాలంటారు. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఎమ్మెల్యే గారు ఇప్పిస్తారా సార్? ఎక్కడైనా దేశంలో ఇది మాకు తెలియదా? ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అడిగితే ఇస్తారు. 52 సార్లు ఢిల్లీకి పోయినారు ముఖ్యమంత్రి గారు, 52 సార్లు పోయినారు. 20 నెలల రికార్డు సార్ ఇది. మరి 52 సార్లు పోయి ప్రధానమంత్రి గారిని చాలా సార్లు కలుస్తారు. మొన్ననే చీఫ్ సెక్రటరీ గారిది మళ్ళీ మీరు రిపీట్ చేస్తుంటే నేనేం చేయాలి? అది కాదండి, మీరు రిపీట్ చేసుకుంటే అదే మాటలు మాట్లాడుతున్నారు. మీరు 2-3 సూచనలు అన్నారు, ఒక సూచన చేసి మళ్ళీ మొత్తం ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు.
ప్లీజ్ కంక్లూడ్. సార్ ఈ సమస్య తేలాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు రెండే మార్గాలు ఉన్నాయి సార్. ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్షం తీసుకుపోమనండి ముఖ్యమంత్రి గారిని. మా పార్టీ నుంచి కూడా వస్తాం. తప్పకుండా మా పార్టీ స్టాండ్ ఇక్కడ చెప్తున్నాం క్లియర్ గా, వీఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ బిల్ అని చెప్తున్నాం. రెండోది సార్, ఏదైనా చేయాలి పని అంటే డెడికేషన్ ఉండాలి సార్, ఉత్త డిక్లరేషన్లతో కాదు. ఆ రోజు కేసీఆర్ గారు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అని చెప్పి పోయిండు, సాధించిండు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి కూడా చిత్తశుద్ధి ఉంటే సార్ వారు కూడా డిసిషన్ తీసుకోవాలా, చెప్పాలా. మరి బీసీ బిల్లు సాధించడో లేకపోతే నేను మళ్ళీ ఢిల్లీకి హైదరాబాద్కి రానని చెప్పి అక్కడే కూర్చోమనండి, జంతర్ మంతర్లు ఆమరణ దీక్ష చేయమనండి. మేము వద్దుంటున్నామా సార్? కూర్చోమనండి గట్టిగా. సార్ కేటీఆర్ గారు మరి మేము పెట్టినటువంటి ఈ సీలింగ్ సంబంధించి ఏదైతే ఉందో 2018 పంచాయతీరాజ్ చట్టం సవరించుటకై బిల్లు పెట్టినాం అధ్యక్ష. కంక్లూడ్ చేస్తారు, కంక్లూడ్ చేస్తారండి ప్లీజ్. స్పీకర్ సార్ నేనేం తప్పు మాట్లాడుతున్నానా, అన్పార్లమెంటరీ మాట్లాడుతున్నానా? డెడికేషన్ ఉండాలి ప్రభుత్వానికి అని చెప్తున్నాను. వినే ఓపిక లేకపోతే ఎట్లా సార్? ఇంత ముఖ్యమైన బిల్లు సాధించాలి అంటే, హక్కులు సాధించాలి అంటే ముఖ్యమంత్రి గారు ఆమరణ దీక్ష చేయండి అని చెప్తున్నాం. తప్పే ఉంది సార్? వారు 20 సార్లు అన్నారు. అట్లాగే చివరికి ఒకటే మాట సార్, ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఎందుకు ఇస్తలేడు సార్ అపాయింట్మెంట్? ఒకటే కారణం, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు బహిరంగ వేదికల మీద, ఢిల్లీలో అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఇస్తే చెప్పులు ఎత్తుకపోతారేమో అని చూస్తున్నారు అంటున్నారు. ఇట్లా మాట్లాడినాక అపాయింట్మెంట్ వస్తాయా సార్? అందుకే ముఖ్యమంత్రి గారి భాష మార్చుకోండి, బుద్ధి మార్చుకోమని చెప్తూ మా పార్టీ సపోర్ట్ తెలియజేస్తాం. ప్లీజ్ ఒక్క నిమిషం అమ్మా, మినిస్టర్ గారు ఒక్క నిమిషం. స్పీకర్ సార్ డెడికేషన్ ఉంది కాబట్టే ఒకే మార్గం ఎంచుకొని ఆ మార్గం విఫలమైతే వెనక్కి జరగలే అధ్యక్ష. ఒక మార్గం కాదు, 2 మార్గాలు కాదు, 5 మార్గాలు కాదు, ఇంకొక మార్గం ఏదైనా ఉంటే కూడా చూద్దాం. ఆ మార్గాన్ని చెప్పడానికే మళ్ళొకసారి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ప్రతిసారి కన్క్లూడ్ చేసి నా సభకు లేదా ఈ ప్రయత్నానికి ఒక మంచి సూచన ఇచ్చే విధంగా ముందుకు పోవాలి తప్ప దానికి కాంట్రవర్సీ విధంగా వాళ్ళే అనడం దానికి మేము జవాబు చెప్పే విధంగా ముందుకు పోయి ఎక్కడి కన్ఫ్యూజన్ చేసేది మేము కాదు అధ్యక్ష. మా ఐడియాలజీలో నిండా మనసుతో ముఖ్యమంత్రి గారికి ఉంది, మా సభ్యులందరికీ ఉంది. ఏంది ఏ ప్రయత్నం చేసైనా 42%తోనే మనము ఎలక్షన్స్ కి పోదామనే సంకల్పం ఉంది కాబట్టి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ప్రతిసారి కామెంట్ చేసి దాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరైనది కాదు అధ్యక్ష. థ్యాంక్ యూ. సాంబశివరావు గారు ప్లీజ్. సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. అసెంబ్లీలో ఒక్క నిమిషం సాంబశివరావు శ్రీనివాస్. అధ్యక్ష మా గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వారు మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నా అధ్యక్ష. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ ప్రతి సందర్భంలో దొరుకుతుంది, ప్రతి సందర్భంలో కలిసి వస్తున్న సందర్భం కూడా బయట ప్రపంచం తెలుసు. ఇటీవలనే అటు ప్రియాంక ఇటు రాహుల్ గాంధీ మధ్యలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రికి అరుదైన గౌరవం దక్కిందనేటువంటి ఫోటోలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇందిరాభవన్ లో మన తెలంగాణ సంబంధించిన ఈ బీసీ బిల్లుకి సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన రోజు కూడా అభినందించిండు. ఆ తర్వాత పార్లమెంట్ సభ్యులతో కలిసి డిన్నర్ లో కూడా వారి రాహుల్ గాంధీ గారు ప్రత్యేక రేవంత్ రెడ్డి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కూడా పిలిచిండ్రు. తల్కతోరో స్టేడియంలో ఆల్ ఇండియా ఓబీసీ సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి గారి పనితీరును, మన రాష్ట్ర మంత్రివర్గ పనితీరును, మన కులగానికి సంబంధించి మెచ్చుకున్నాడు. దేశం మొత్తం కూడా ఈరోజు తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పింది అధ్యక్ష. ఈరోజు వాళ్ళు మా నాయకులకు సంబంధించిన దానిలో విభేదాలు సృష్టించాలని చేసే ప్రయత్నం కరెక్ట్ కదా అధ్యక్ష. వాళ్ళు మేము 52 సార్లు మా ముఖ్యమంత్రి గారు వేయరు, 52 సార్లు మా పార్టీ మా నాయకుడు 52 సార్లు వెళ్ళింది కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుపోయినాం. మాకు బేస్యాలు లేవు అధ్యక్ష. మీలాగా బేస్యాలకు పోయి రాష్ట్రానికి ఇబ్బంది జరిగినటువంటి మీ నాయకత్వంలో ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవం ఉన్నది. గౌరవ్ రాహుల్ గాంధీ దగ్గర కానీ, శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గర కానీ, మా మల్లికార్జున్ ఖార్గే దగ్గర కానీ, మా జాతీయ పార్టీ సందర్భం వచ్చినప్పుడు మీకు కలిసి పనిచేస్తాం, కలిసి ముందుకు పోతాం. ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు మీరు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటేనే కళ్ళలో నిప్పులు వేసుకుంటారు అధ్యక్ష. ఎందుకో మా రేవంత్ రెడ్డి గారు అంటే ఇంత ఈర్ష,
ద్వేషము ఎందుకో మాకు అర్థమవుతలేదు. ఈ ప్రభుత్వం వచ్చి 3 రోజుల నుంచి కూలిపోవాలని చెప్పి కోరుకుంటున్నారు. 20 మాసాలు దాటింది. బ్రహ్మాండంగా మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే చూస్తూరలేని సందర్భం. ఈ రోజు ఈ బీసీలకు సంబంధించి ఒకటే మాట చెప్పు, 50% క్యాప్ ఎత్తివేయడానికి కోసం ఆర్డినెన్స్ పైన జరుగుతున్నటువంటి సవరణ బిల్లుపై చర్చ. 42% బిల్లు ఆల్రెడీ 42% బిల్లు ఆమోదం పొందింది. కేంద్ర ప్రభుత్వం పెండింగ్ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 50% క్యాప్ వేసినటువంటి దాన్ని దాన్ని ఎత్తివేయడానికి కోసం ఆ రోజు 50% లిమిట్ కే మీరు పరిమితం. 2018లో సుప్రీంకోర్టుకి ఏమి ఇచ్చారు అధ్యక్ష? ఈసారి ఆఖరికి మీరు ఈ చట్టం అవకాశం ఇవ్వండి, ఈ 50% పరిమితులు చేస్తామన్నారు. ఒకవేళ ఈసారి ఇట కులగణన జరిగి ఉండకపోతే మన డెడికేషన్ తో ప్రభుత్వం ముందుకు పోయి ఉండకపోతే ఈసారి కూడా బీసీలకు అసలు రిజర్వేషన్లు కూడా ఓడిసిన పరిస్థితి ఉండే అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలతో ఓపెన్ మిగతా ఓపెన్ జనరల్ గా ఓడిసిన పరిస్థితి ఉండే. ఈరోజు కులగణన జరగడం వల్ల ఈరోజు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ప్రయత్నం చేస్తున్నాం బీసీ బిడ్డ 42% రిజర్వేషన్ అని. ఇది కూడా అర్థం ఉన్నప్పటికీ ఆలోచించుకున్నప్పుడు కూడా ఈరోజు అబాండాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదని మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ప్లీజ్ అట్నే చెప్పులు చేసి అని ఏదైతే పదం ఉందో దాన్ని డిలీట్ చేస్తున్నాం ప్లీజ్. రామ్ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు అసెంబ్లీలో చర్చ చేస్తూ ఉంటే అసలు ఎవరేం మాట్లాడుతున్నారు, అనుకూలమా వ్యతిరేకమా అర్థం కావట్లేదు. డొంక తిరుగుడు అంటారు, బీటింగ్ అరౌండ్ బుష్. డొంక తిరుగుడు మాటలతో అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇటువంటి భాష అక్కడ బయట ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు వింటే అందరి మీద నమ్మకాలు పోతాయి అధ్యక్ష, అందరి మీద నమ్మకాలు పోతాయి. ఎమ్మెల్యేలంటే ఇట్లా అబద్ధాలు ఆడాలేమో, ఎమ్మెల్యేలంటే ఇలా మోసం చేయాలేమో, ఎమ్మెల్యేలంటే ఇలా మోసపూరిత మాటలు చెప్పాలేమో, రోజుకో మాట మార్చాలేమో, ఇటువంటి వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారేమో, ఇటువంటి ఒక ప్రజల్లో చులకన భావం వచ్చే అవకాశం కనపడుతుంది అధ్యక్ష. ఎందువల్లంటే ఒకవైపేమో 9th షెడ్యూల్లో లేనిదే అవదు అని అంటారు, మరోవైపేమో మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని అంటారు. సంపూర్ణంగా మద్దతు ఇస్తూ 9th షెడ్యూల్లో ఉండే విధంగా కలిసి